కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని వేడుకోలు, మరోవైపు అద్దెకుంటున్న ఇంట్లో ఇంటి యజమాని రానివ్వకపోవడంతో మృతదేహాన్ని ఊరు బయట ఉంచి ఇద్దరు కూతుళ్లతో కలిసి వేడుకుంటున్న దృశ్యం పలువురిని కలచివేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్ ప్రేమలత అనే దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూలి పని చేసుకుంటూ ఉన్నంతలో ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా లక్ష్మణ్ కింద పడిపోవడంతో గ్రామస్తుల సహాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి లక్ష్మణ్ మృతించాడని నిర్ధారించారు. దీంతో గ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చిన అనంతరం ఇంటి యజమాని ఇంట్లోకి మృతదేహాన్ని అనుమతించకపోవడంతో ఊరి బయట ఒక చిన్న టెంట్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఉంచి మృతుని భార్య అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతున్న దృశ్యాన్ని చూసి పలువురు కంటతడి పెట్టారు. గ్రామస్తులు మరియు ఇతరులు కొంతమంది సహాయం చేయడంతో కొడుకులు లేకపోవడంతో కూతుళ్లు అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామము మా పక్క నివాసి అయిన కోట లక్ష్మణ్ గారు, ఆయన నిరుపేద కుటుంబీకులు. ఆయన కూలి చేసుకుంటూనే బతుకుతాడు. రోజు కూలికి పోయి బ్రతికే కుటుంబము. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఆయన కుటుంబ పోషణ కొరకు రోజు కూలికి పోయేవాడు. ఆయనకి ఇల్లు లేదు. గ్రామ ప్రజలు ఆలోచించి ఆయనకు ఏం చేసిరు అంటే మనిషింత చందా వేసుకొని గ్రామ ప్రజలందరూ సహకరించి ఆయన దాన సంస్కారాలు చేస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలని, ఆయనకు ఇందిరమ్మ ఇల్లు సమకూర్చాలని ఈ గ్రామం తరపున కోరుకుంటున్నాము.